హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా పాల తాలికలైతే ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఇంకా ఆలస్యం లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఈ వాటర్‌లోనే 1 కప్పు వరకు పాలను కూడా వేసుకోవాలండి. అదేవిధంగా మరొక వైపైతే పాలనైతే బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బియ్యపిండినైతే జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పాలు, నీళ్లు కలిపి బాయిల్ చేసుకున్నాం కదండీ! ఆ వాటర్‌ని అయితే ఈ విధంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. పిండినైతే మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలికల్ని ప్రిపేర్ చేయడానికి చేతికి కొంచెం నెయ్యినైతే అప్లై చేసుకొని, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండినైతే కొంచెం తీసుకొని, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ తాలికల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మరీ పెద్దవిగా కాకుండా, మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. మనం ప్రతిసారి గీనైతే అప్లై చేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో అప్లై చేసుకుంటూ ఈ విధంగా తాలికలను ప్రిపేర్ చేసేసుకోవాలి. చూశారు కదా! ఈ విధంగా అయితే రెడీ చేసి నేనైతే ప్లేట్‌లో అయితే వేసేసాను. ఈ సైజులో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వాటరు, మిల్క్ బాయిల్ అయిన దాంట్లో కొంచెం నెయ్యినైతే వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసిన తాలికలనైతే ఈ విధంగా వీటిలో అయితే వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం కుక్ అయ్యేలోపు మళ్ళీ తాలికలైతే మనం రెడీ చేసుకుందాము. ఒకేసారి అన్ని తాలికలను ఒకేసారి వేయకూడదండి. 1-2 మినిట్స్ ఆగాక వేస్తూ ఉండాలి. ఆ విధంగా చేయటం వల్ల అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి కొంచెం కుక్ అయ్యేలోపు మళ్ళీ అయితే నేనైతే తాలికలనైతే రెడీ చేసి పెట్టేసేసుకున్నాను. వీటిని కూడా మళ్ళీ ఇప్పుడైతే వీటిలోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా గ్యాప్ ఇచ్చి వేయటం వల్ల ఇరగకుండా ఉంటాయి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే తిప్పుకోవాలి. మరి ఎక్కువగా తిప్పకూడదండి. ఎక్కువగా తిప్పటం వల్ల ఈ తాలికలైతే ఇరిగిపోతాయి. ఈ పాల తాలికలను చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. తక్కువ టైంలో హ్యాపీగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఇందాక బియ్యపిండి కలుపుకున్న దాంట్లోనే బెల్లం అయితే నలగొట్టి పెట్టేసేసానండి. దాంట్లోనే కొంచెం బియ్యపిండిని కూడా వేశాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పాలనైతే వేసుకొని మంచిగా అయితే ఈ విధంగా కలుపుకోవాలి. పాలు వేయటం వల్ల బెల్లం కూడా మంచిగా కరిగిపోయిద్ది. ఈ విధంగా బెల్లాన్ని పాలల్లో కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే బెల్లం కూడా మంచిగా అయితే కరిగిపోయిద్ది. ఇప్పుడు దీనిని ఈ పాల తాలికల దాంట్లో వేసేసుకోవాలి. మనం బెల్లం దాంట్లో కొంచెం బియ్యం పిండిని కూడా కలిపాం కదా! ఈ విధంగా బియ్యం పిండిని కలపడం వల్ల చిక్కగా అయితే వస్తుందండి. మనం బెల్లం బియ్యం పిండిని కూడా వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దీనికి బెల్లం క్వాంటిటీ ఏమి లేదండి. మనం తినే స్వీట్‌నెస్‌ని బట్టి బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాల తాలికలు కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న మిల్క్‌ని కూడా దీంట్లోకైతే వేసుకోవాలి.
పాలు కూడా వేసుకున్నాక ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఈ తాలికలు అనేది విరగకుండా కలుపుకోవాలండి. ఇంకా మనం స్టవ్ అయితే ఆపేసేసుకుందాము. అంతేనండి, ఈజీగా పాల తాలికలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ని కూడా నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదండి. ఈ పాల తాలికల టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పాల తాలికలు అయితే పాపకైతే చాలా ఇష్టమండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా పాల తాలికలు అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ పాల తాలికలని బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా అయితే పెట్టేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ పాల తాలికలు అనేది వేడివేడిగా అయినా తినొచ్చు, లేకపోతే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుని అయినా తినొచ్చు. ఏ విధంగా తిన్నా కూడా ఈ పాల తాలికల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.